ఆల్రెడీ ఈ షార్ట్ పీరియడ్ లో 3-4 మీటింగ్లు పెట్టుకున్నట్టే రిజల్ట్స్ తో మన స్పోర్ట్స్ అసోసియేషన్స్ అన్ని బహుశా ఇంత ముందు ఎప్పుడు కూడా ఒక జిల్లా కలెక్టర్ గారు స్పోర్ట్స్ కి అంత ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది ఇప్పుడే చూసుకున్నాం. ప్రత్యేకించి ఈ రోజు ఈ మీటింగ్ ప్రత్యేకత ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా రవి గారు అపాయింట్ అయిన నాటి నుండి కూడా శాపనగానే డిఫరెంట్ ఐడియాలజీ ఉండి అనేక ఇబ్బందులు ఉండి ఈ టైంలో స్పోర్ట్స్ అనేటప్పటికీ చాలా నిరాసక్తత వచ్చిన అసోసియేషన్స్ అందరికీ కూడా వారందరికీ ఎందుకంటే వైజాగ్ అనేటప్పటికీ స్టేట్ లో పెద్ద ఆర్గనైజేషన్స్ అనే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ హెడ్ చేసేది వైజాగ్ న్యూ స్టేట్ కొత్త స్టేట్ అయినాక. సో అందరూ ద్రోణాచార్యులు ఉన్నారు, ఇప్పుడు మీటింగ్ లో కూడా ద్రోణాచార్యులు ఉన్నారు, అర్జునాలు ఉన్నారు, రెండోది ధ్యాన్ చంద్ అవార్డీస్ ఉన్నారు, ఇంటర్నేషనల్ అథ్లీట్స్ ఉన్నారు, రెండోది ఆర్గనైజేషన్స్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. వీటన్నిటికీ మించి శాప్ జీవీఎంసీ కాకుండా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆఫ్ ది సిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా వాడుకునేవాళ్ళు, వారు కానీ గుడా కానీ నేవీ కానీ పోర్ట్ కానీ రైల్వేస్ కానీ ఇట్లాంటి అన్ని కూడా మెయిన్ సిటీ కావడం వల్ల మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాడుకుని అన్ని అసోసియేషన్స్ కూడా మాక్సిమం అథ్లీట్స్ తయారు చేసే పనిలో ఉండటం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ వారికి కావాల్సినవి తెచ్చుకునే క్రమంలో ఇంకా మనకి గతం నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన 2002లో నేషనల్ గేమ్స్ అయిన తర్వాత అంటే ఒక 8 ఈవెంట్స్ ఉన్న కంబైన్ స్టేట్ లో ఉండేటప్పుడు మనం తీసుకోవడం ద్వారా డోలార్ స్టేటింగ్ కి ఒక హబ్ గా వైజాగ్ రాణించింది. ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ కానీ ఇతరత్ర స్పీడ్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ ఆర్టిస్టిక్స్ చేసుకోవడానికి కానీ దానికి కారణం ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల మెడల్స్ రావడం వల్ల ఇప్పుడు 27కి ఏషియన్ స్కేటింగ్ చేయడానికి వైజాగ్ ఇప్పుడు చాయిస్ కాబోతుంది. అంటే 27లో మనం ఏషియన్ లెవెల్లో ఒక ఈవెంట్ జరగబోతుంది. సో ఇలాంటి అంటే ఆ రోజు వేసిన అడుగు వల్ల ఈ రోజు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా డెఫినెట్ గా మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతుంది. తెలుసు వరల్డ్ ఛాంపియన్షిప్ పోర్ట్ స్టేడియం కానీ స్వర్ణభారతి కానీ మారగానే వాలీబాల్కి ఏషియన్ గేమ్స్ చేయగానే మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ రాగలిగింది. సో దానికి మేము ఈ గతంలో కూడా మనం కొమ్మాది కానీ లేకపోతే అక్కడ డిజైబుల్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అలాంటి అయినా ఆ తర్వాత కార్యరూపం దాచలా మళ్ళీ ఇవన్నీ కూడా ఈరోజు వదిలి పెట్టే పనులు ఉన్నారు. ఈ రోజు అందరి సమక్షంలో రవి గారిని కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఆఖరి నిమిషంలో అయినా డిఎస్సిలో ఉండే వాళ్ళలో స్పోర్ట్స్ కోటా రప్పించడానికి ఆయన పెద్ద కృషి ఫలితం వెంటనే వచ్చినట్లయితే మనం ప్లేస్ అందరికీ కూడా మీరు ఈ రోజు ఎందుకంటే మీరు ఆ టైం సేవ్ అవుతుందని ఇప్పుడు చాలా మందికి ఈ జీవో చదివిన తర్వాత అందులో ఉండేటువంటి లోపాలు చెప్పాలనుకుంటారు. బట్ నేను కవర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తే వీటిలో వాళ్ళు ఆల్రెడీ గమనించింది ఇది ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ మినిట్ లో ఇచ్చినటువంటి జీవో కాబట్టి కొన్ని గేమ్స్ కానీ కొన్ని మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి గేమ్స్ లేనివి కూడా ఏబీ కేటగిరీలో కనబడుతూ ఉంటాయి. సో వాటి వల్ల ప్రయోజనం లేదు. సో ఎఫెక్టివ్ గా మన దగ్గర బి కేటగిరీ